శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జాతీయ రహదారుల భద్రతా వారోత్సవాల ర్యాలీని ఎంపీ పార్థసారథి ప్రారంభించారు. కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ సత్యమ్మ గుడి దగ్గర నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు సాగింది. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని ఎంపీ చెప్పారు. ప్రమాద సమయంలో తల గాయాల నుంచి రక్షణ కల్పించేది ఒక్క హెల్మెట్ మాత్రమేనని చెప్పారు. హెల్మెట్ లేకుండా వాహనం నడపడం చట్టరీత్యా నేరమని, జరిమానా విధించబడుతుందని చెప్పారు. జాతీయ రహదారి భద్రతా మహోత్సవం మరియు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం సార్. ఈరోజు రహదారుల మీద జరుగుతున్నటువంటి యాక్సిడెంట్ గురించి మనందరూ కూడా తెలుసు. ఈరోజు మోటార్ సైకిల్ మీద వెళ్తా ఉంటే దానికి హెల్మెట్ లేకుండా వెళ్ళడం, అదేవిధంగా 3 వ్యక్తులు వెళ్ళడం, 4 వ్యక్తులు వెళ్ళడం, అదేవిధంగా రూల్స్ వ్యతిరేకంగా వెళ్ళడం, ఇవన్నీ దీంతో అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. చాలా మంది మరణాలు కూడా సంభవిస్తున్నాయి. అందుకోసమే ఈరోజు జాతీయ రహదారుల యొక్క భద్రత వారోత్సవం సందర్భంగా అధికారులంతా కూడా విషయాలన్నీ కూడా విశ్లేషించడం జరుగుతుంది. అదేవిధంగా యాక్సిడెంట్లు ఏ విధంగా సంభవిస్తున్నాయి, దాన్ని ఏ విధంగా అరికట్టాలనే దాని మీద క్షుణ్ణంగా అధికారులు కూడా తెలియజేయడం జరుగుతుంది. అవన్నింటినీ కూడా మనం ఫాలో అయితే ఎక్కడ కూడా ఇన్సిడెంట్ జరగవు, మరణాలు జరగవు. కాబట్టి ఈ వారోత్సవం సందర్భంగా అధికారులు చెప్పినటువంటి విషయాలు విని అందరూ కూడా దాన్ని మనమంతా కూడా పాటిస్తే బాగుంటుందని, తద్వారా మరణాలను కూడా అరికట్టవచ్చునని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ